నమస్తే బోసుకుమరి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడంతో ఈ మిర్చి రైతులకు సంబంధించి పోరాటం అనేటువంటి విధంగా ముందుకు రావడంతో మొత్తానికి వైసీపీ శ్రేణుల్లో ఒక బలమైనటువంటి తెగింపు వచ్చిందో లేకపోతే ధైర్యం వచ్చిందో. మన దాకా ధైర్యం అని మాట్లాడుకున్నాం, ఇప్పుడైతే తెగింపు వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇకపోతే పేర్ని నాని గారు గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు మీరు అందరూ చూసే ఉంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మొన్నటి దాకా పేర్ని నాని గారు కనిపించలేదు. ఇప్పుడు బయటకు వచ్చి కేసులు ఉన్నాయి కదా సార్ మీకు అని చెప్పేసి మీడియా మాట్లాడుతుంటే నా వెంట్రుక నా రోమాన్ని పీక్కోండి అనేటువంటి విధంగా ఆయన తెగించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఏం చేయలేరు. వాస్తవంగా చెప్పాలంటే మహా అయితే ఏం చేస్తారు, కేసులు పెడతారు. కేసులు పెడితే పోయో 10 రోజులు 15 రోజులు జైల్లో ఉంటారు. మహా అయితే 2-3 నెలలు పెడతారు. ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ అనేటువంటి ఆయన ఉన్నాడా దెందులూరుకి సంబంధించి, ఆయన మీద ఎన్ని కేసులు పడ్డాయి? చాలా కేసులు పడ్డాయి, 10ల సంఖ్యలో కేసులు పడ్డాయి ఆయన మీద. మరి ఆయన ఆ రోజు అయిపోయింది ఆయన పని అని చెప్పేసి అందరూ అనుకున్నారా? ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే షర్మిల గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే అందరు కలిసి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అందరూ చాలా మంది ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి చింతమనేని ప్రభాకర్ ఈ రోజు ఆయన రౌడీ అన్నారు, లేకపోతే అది అన్నారు, ఇది అన్నారు, గుడ్ అన్నారు, కూర్చొన్నారు, అంతా అయిపోయింది. మరి ఈ రోజు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే కూర్చున్నాడు, కూర్చోలేదా? అంతే అనమాట. ఏదైనా కూడా ఎవరిని ఏం చేసేటువంటి పరిస్థితులు మహా అయితే కేసులు పెడతారు, కొన్ని రోజుల తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వస్తారు, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తుంటారు, మళ్ళీ పరిపాలిస్తుంటారు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ప్రజా పోరాటాలతో వచ్చినటువంటి కేసులు కాకుండా క్రిమినల్ కేసులు ఉంటాయి సార్, వాళ్ళని మళ్ళీ మనం ఎంచుకోవడమే మన దౌర్భాగ్యమైన పరిస్థితి. అది ప్రజలకు సంబంధించినటువంటి మ్యాటర్, అది ప్రజలు చేసేటువంటి తప్పు. అది తీసి పక్కన పెట్టేస్తే ప్రజలు చేసిన ఇంకో తప్పు ఏంటంటే అసెంబ్లీలో బలమైనటువంటి ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్నారు. అది నిజంగా చాలా అంటే చాలా మైనస్. బలమైనటువంటి ప్రతిపక్షం లేకపోతే ఖచ్చితంగా అంటే ప్రజల సమస్యలు ముందుకు రావు. ఇప్పుడు మిర్చికి సంబంధించినటువంటి సమస్య బయటకు వచ్చింది, అది అసెంబ్లీలో పోరాటాల్సినటువంటి పోరాటాన్ని దాన్ని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా ఇది ప్రజలు విశ్వసిస్తారనుకుంటున్నారా? మిర్చి రైతులకు సంబంధించి వచ్చి రోడ్డు మీద నిలబడితే ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అసెంబ్లీకి రాకుండా అక్కడ డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవకాశం ఉండి కూడా రోడ్డు మీదకి వచ్చి నిలబడుతున్నారంటే దాని రాజకీయ కోణాన్ని, దాంట్లో రాజకీయ కోణాన్ని చూస్తారు తప్ప ప్రజలు ఇంకోటి ఏది చూడరనేది నా అభిప్రాయం. కాబట్టి దానికే వీళ్ళందరికీ ఇంత తెగింపు వచ్చింది అని అంటే మరి ఏంటో అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే రావటం మంచిదే. దానికి ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఆ తెగింపును ఉపయోగించి ప్రభుత్వంతో పోరాడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఈ తెగింపును ఉపయోగిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. మరి ఏమైందో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.